దీపిక బెంగళూరు శివారులో రేవు పార్టీ ఉదంతం హైదరాబాద్ లో ప్రకంపనలు రేపుతుంది. బెంగళూరు రేవు పార్టీపై పోలీసులు ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ నగర శివార్లలోని ఫామ్ హౌస్లలో తరచూ డ్రగ్స్ పట్టుబడడంతో పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. రేవు పార్టీలు అసాంఘిక కార్యక్రమాలకు అవకాశం లేకుండా నిఘా ఉంచారు. దీంతో రేవు పార్టీ వేదికను హైదరాబాద్ నుంచి బెంగళూరుకు మార్చినట్లు తెలుస్తోంది. దీనికి తోడు ఇటీవల గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పార్టీ కేసులో సినీ పరిశ్రమ సహా వివిధ రంగాల ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి. ఆ పార్టీ వెనుక లింకుల్ని ఛేదించగా గోవా జైల్లో ఉండే డ్రగ్స్ స్మగ్లర్ల పేర్లు బయటకొచ్చాయి. రాజకీయ సినీ ప్రముఖులపై కేసులు నమోదయ్యాయి. వరుస పరిణామాల దృష్ట్యా రేవ్ పార్టీని హైదరాబాద్ లో కాకుండా బెంగళూరులో నిర్వహించినట్లు నగర పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 50 లక్షల వ్యయంతో ఆ పార్టీ నిర్వహించిన వాసు నేపథ్యం, అతడి సంబంధాలపై దృష్టి సారించారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారంపై లింకు లాగుతా ఉన్నారు పోలీసులు. దీంట్లో ప్రధానంగా వాసు అనే క్రికెట్ బుక్కీ ద్వారా ఈ పరిచయాలు, అతనికి ఉన్నటువంటి సంబంధాలు రాజకీయ నాయకులకు, సినీ ప్రముఖులకు, ఫామ్ హౌస్ కి చెందినటువంటి గోపాల్ రెడ్డికి ఉన్నటువంటి సంబంధాలపై ఆరా తీస్తా ఉన్నారు. వాసు బర్త్డే సందర్భంగానే బెంగళూరులో 2 రోజుల పాటు బర్త్డే ఈవెంట్ ని ఏర్పాటు చేసి ఆ బర్త్డే ఈవెంట్ లో డ్రగ్స్ ని రప్పించి, సినీ యాక్టర్స్ ని రప్పించి, రాజకీయ నాయకులని అక్కడికి పిలిపించి దీని ద్వారా అందరినీ ఎంజాయ్మెంట్ కోసము వాసు ఈ రకంగా ప్లాన్ చేశాడనే దానిపై కూడా అతని పాత్రపై ఆరా తీస్తూ అతని ఇన్విటేషన్ మేరకు ఎవరెవరు హాజరయ్యారనేది కూడా ఇప్పటికే 101 మందిని కూడా గుర్తించి వారి పూర్తి డీటెయిల్స్ ని కూడా అంతా వెరిఫై చేసి నిన్న వారి దగ్గర నుంచి డ్రగ్ శాంపుల్స్, వాళ్ళ బ్లడ్ శాంపుల్స్ కూడా సేకరించినట్టుగా తెలుస్తా ఉంది. వీరి శాంపుల్స్ అన్నిటిని కూడా ల్యాబ్ కి పంపడము, ఈ రోజా లేదా రేపు రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎంతమంది డ్రగ్స్ స్వీకరించారనే దానిపై కూడా పోలీసులు వారిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద ఎక్సైజ్ శాఖ కేసుల కింద వారిపైన నమోదు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొన్నటి వరకు హైదరాబాద్ రాడిసన్ హోటల్ కేంద్రంగా జరిగినటువంటి డ్రగ్స్ ఉదాంతం, దాంట్లో సినీ ప్రముఖుల పేర్లు, స్థానిక వ్యాపారవేత్తల పేర్లు రావడంతో హైదరాబాద్, సైబరాబాద్ రాచకుండా ఈ ట్రై కమిషనరేట్ పరిధిలో ఎలాంటి ఈవెంట్స్ పెట్టాలనుకున్నా పోలీసులు ఇప్పటికే సీరియస్ గా ఈ వ్యవహారం పైన హెచ్చరిస్తూ, వార్నింగ్ ఇస్తూ ఆ ఫామ్ హౌస్లలో, హోటళ్లలో కూడా ఇలాంటివి జరపకూడదు అంటూ కూడా ఆదేశాలు జారీ చేయడంతో ఎక్కడ అవకాశాలు దొరకక అటు ఆంధ్రప్రదేశ్ కి, ఇటు తెలంగాణకు దగ్గరగా ఉన్నటువంటి బెంగళూరు ప్రాంగణాన్ని ఎంచుకొని ఈ జిఆర్ ఫామ్ హౌస్ కేంద్రంగానే ఈ ఈవెంట్ కండక్ట్ చేస్తే పోలీసులకు అనుమానాలు రాకుండా, పోలీసులు వస్తే వారిని మేనేజ్ చేసే విధంగానే కొంత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకుని ఈ పార్టీని సక్సెస్ఫుల్ గా రన్ చేసేటువంటి ప్రయత్నాలు చేశారు. అప్పటికే సెంట్రల్ క్రైమ్ బ్యూరో అధికారులకు ఇన్ఫర్మేషన్ వచ్చినటువంటి వెంటనే తెల్లవారుజామున నిన్న 3 గంటలకు పోలీసులు జిఆర్ ఫామ్ హౌస్ పైన సోదాలు చేయడంతో 101 మంది, దాంట్లో 70 మంది మహిళలు, 40-45% వరకు ఉన్నటువంటి పురుషులందరినీ కూడా విడివిడిగా పోలీసులు వారిని ఎంక్వైరీ చేయడం జరిగింది. అప్పుడు జిఆర్ ఫామ్ హౌస్ లోకి పోలీసులు ఎంటర్ అయినప్పుడు వీరందరూ కూడా డ్రగ్స్ సేవిస్తూ మద్యం మత్తులో చిందులు వేస్తా ఉన్నారు. అక్కడ డీజే సౌండ్స్, లైటింగ్స్ ఏర్పాటు చేసుకొని ఒక హాల్ ప్రాంగణంలో వీళ్ళంతా కూడా నృత్యాలు చేస్తా ఉన్నారు. న్యూడ్, సెమీ న్యూడ్ డాన్స్ లతో కూడా వీళ్ళు ఎంజాయ్ చేస్తా ఉన్నారు. ఇది పక్కాగా రేవ్ పార్టీ అని భావించినటువంటి పోలీసులు దానిపైన రైడ్ చేసి వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేసి ఈవెంట్ కండక్ట్ చేసినటువంటి వాసు, గోపాల్ రెడ్డి, మరో 2 నిర్వాహకుల్ని అదుపులోకి తీసుకొని వారిపైన కేసులు నమోదు చేయడం జరిగింది. నిన్న రాత్రి వరకు కూడా బాధితులంతా, ఎవరైతే అక్కడ ఈవెంట్ లో పార్టిసిపేట్ అయినటువంటి బాధితులందరినీ కూడా పోలీసులు అదే ఫామ్ హౌస్ లో పెట్టి వారిని అందరూ కూడా వెరిఫై చేసి నిన్న సాయంత్రం 6:30 ప్రాంతంలో వారందరినీ ఒకరొకరిగా పంపించినటువంటి దృశ్యాలు కూడా కనబడ్డాయి. వాళ్ళని అందరినీ కూడా ఎంక్వైరీ చేసి గతంలో ఇంకెక్కడైనా డ్రగ్స్ కేసులో గానీ, ఇంకెక్కడైనా రేవ్ పార్టీల కేసులో గానీ, ఈ నిందితుల పైన ఇంకేమైనా గతంలో ట్రాక్ రికార్డ్ కేసులన్నీ కూడా బయటికి తీసి దాన్ని పరిశీలించిన తర్వాత వారందరినీ కూడా పంపించినట్టుగా తెలుస్తుంది. ఇట్లా తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి చిన్న ఆర్టిస్టులు, మేకప్ మెన్స్ తో పాటు కెమెరామ్యాన్స్, ఇతర ఇండస్ట్రీకి చెందినటువంటి వ్యక్తులంతా కూడా దీంట్లో హైఫై ఉన్నటువంటి మహిళలు, యువతులంతా కూడా పార్టిసిపేట్ అయ్యి ఈ డ్రగ్స్ పార్టీని ఎంజాయ్ చేయాలనుకున్నారు. పోలీసులకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తో రైడ్ చేసి వీటన్నిటిని కూడా స్వాధీనం పరుచుకొని వాటన్నిటిపై కూడా ఇంకా వెరిఫై చేస్తా ఉన్నారు. దీంట్లో వైఎస్ఆర్సీపీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి యొక్క పేరు కూడా వినిపించింది. అతని వాహనం కూడా అక్కడ రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు పట్టుబడము, వాహనంలో అతని పాస్పోర్ట్ కూడా ఉండడంతో అతను ఈ ఈవెంట్ కండక్ట్ చేసి దీని ద్వారా
ఎన్నికల్లో తనకు ఎవరైతే కష్టపడినటువంటి వ్యక్తులు, బ్యాక్గ్రౌండ్ సోషల్ వర్క్ చేసినటువంటి, సోషల్ మీడియా టీం నడిపినటువంటి వ్యక్తులందరినీ కూడా ఒక ఎంజాయ్మెంట్ మూడ్ లోకి తీసుకురావడానికి కోసమే కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ ఈవెంట్ ఏదైనా కండక్ట్ చేశారా అనే దానిపై కూడా పోలీసులు ఆరాధిస్తా ఉన్నారు. ఈ 101 మంది బ్లడ్ శాంపుల్స్ అయితే తీసుకుని ల్యాబ్ కి పంపించడం జరిగింది. ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్ట్ తర్వాత వీరందరి పైన డ్రగ్స్ కేసులు కూడా నమోదు చేసి వీళ్ళందరినీ కూడా జైలుకి పంపించేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ ఫామ్ హౌస్ పూర్తిగా పోలీసులు తన ఆధీనంలోకి తీసుకొని మొన్న రాత్రి శనివారం 6 గంటలకు ప్రారంభమైనటువంటి పార్టీ అప్పటి నుంచి తెల్లవారుజామున ఆదివారం 3 గంటల వరకు ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు వెళ్లారు, మధ్యలో ఇంకెవరైనా ఎస్కేప్ అయ్యారా, ఇంకెవరైనా రావాల్సి ఉందా, ఇంతమందికి ఇంత వాల్యుబుల్ ఐటమ్స్ అన్ని కూడా పెట్టి 2 రోజుల పాటు వాసు ఒక్కడే మెయింటైన్ చేయగలిగాడా, లేకపోతే ఇంకెవరైనా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ని యూజ్ చేసుకుని ఈ పార్టీని కండక్ట్ చేయబోయారా అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతా ఉన్నారు. అక్కడ సీసీటీవీ ఫుటేజ్లన్నిటిని కూడా ఆ ఫామ్ హౌస్ చుట్టుపక్కల ఎంట్రీ నుంచి ఎగ్జిట్ అయ్యేంత వరకు కూడా ప్రతిదీ మిస్ అవ్వకుండా సీసీటీవీ ఫుటేజ్ అన్ని కూడా కలెక్ట్ చేసుకుని ఈ వాహనాలు ఎవరెవరి పేరు పైన ఉన్నాయి, ఈ క్రికెట్ బుక్కీస్ ఎక్కువ శాతం దీంట్లో పార్టిసిపేట్ అయినట్టుగా తెలుస్తోంది. ఆ క్రికెట్ బుక్కీస్ కి ఈ సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి అమ్మాయిలని ఎలా లింక్ కలిసింది, ఎవరిని ఆర్గనైజ్ చేశారు, ఆ యాక్ట్రెస్ హేమ కూడా నిన్న పోలీసుల ఆధీనంలోనే ఉంది, పోలీసులు అరెస్ట్ చేశారు. తను అదే ఫామ్ హౌస్ లో పట్టుబడ్డ తర్వాత కూడా తను హైదరాబాద్ లోనే ఉన్నారు, బెంగళూరు పార్టీకి తనకు సంబంధం లేదంటూ కూడా అటు పోలీసులను ఇటు మీడియాను సభ్య సమాజాన్ని డైవర్ట్ చేసి తను లేను అనే ఒక సీన్ క్రియేట్ చేసినందుకు హేమను పిలిచి తన ఫోన్ లో ఉన్నటువంటి ఆ వీడియోని డిలీట్ చేసి హేమ మొబైల్ ని స్వాధీనపరుచుకుని అదే పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి హేమకు కౌన్సిలింగ్ ఇచ్చి మరో కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. హేమ నిన్న ఆ రకంగా వీడియో రిలీజ్ చేయడంపై మాత్రం బెంగళూరు పోలీసులు హేమ పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పోలీసుల ఆధీనంలో ఉండి, పోలీసుల కస్టడీలో ఉండి అది తప్పొప్పులు తేల్చాల్సినటువంటి ఇన్వెస్టిగేషన్ అధికారులకు బాధ్యత కాకుండా తనే ఈ బెంగళూరు కేసుతో సంబంధం లేదు అంటే మాత్రం ఈ రకంగా మీడియాకు ఒక వీడియో రిలీజ్ చేయడంపై మాత్రం దర్యాప్తు పైన నమ్మకం కోల్పోతుంది, పోలీసుల పైన అనుమానాలు వ్యక్తమవుతాయి. ఈ సమయంలో ఇలా వ్యవహరించకూడదు అంటూ కూడా హేమను తీవ్రంగా హెచ్చరించినట్టుగా తెలుస్తుంది. హేమ కూడా నిన్న అందరితో పాటు బయటికి పంపించినప్పుడు తను ఫుల్ వైట్ కలర్ డ్రెస్ లో తను మొహాన్ని మొత్తం టవల్ తో చుట్టుకొని స్పెట్స్ పెట్టుకొని కళ్ళు కనిపించకుండా తన మొహం కనిపించకుండా అంతా ఫుల్ కవర్ చేసుకుని హేమ అనే గుర్తుపట్టే విధంగా జాగ్రత్తగా అక్కడి నుంచి కూడా బయటకు వచ్చినప్పటికీ అప్పటికే ఈ ఇష్యూ అంతా కూడా తీవ్ర వైరల్ అవ్వడంతో మీడియా అంతా అక్కడికి చేరుకొని హేమ వస్తుంది అనగానే అప్రమత్తమై హేమ దృశ్యాలు కూడా చిత్రీకరించడం జరిగింది. దాంట్లో హేమ చాలా క్లియర్ గా కనబడుతోంది. లేను అన్నటువంటి హేమని బెంగళూరు పోలీసులు పట్టుకొని విచారించి వదిలేసిన తర్వాత దాంట్లో హేమ కనబడింది. అప్పటికి మీడియా ప్రయత్నం చేసింది హేమతో మాట్లాడేందుకు, తన ఇష్టంగా లేకపోవడంతో మాత్రం అక్కడి నుంచి అక్కడిగా వెళ్లిపోయినటువంటి దృశ్యాలు కూడా కనబడతా ఉన్నాయి. హేమతో పాటు సీనియర్ యాక్టర్లు, జూనియర్ యాక్టర్లు, ఇండస్ట్రీకి చెందినటువంటి సీరియల్ యాక్టర్లు కూడా చాలా మంది దీంట్లో ఉన్నారనే దానిపై కూడా మేకప్ ఆర్టిస్టులు, కొత్తగా ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకుంటున్నటువంటి అమ్మాయిలందరూ కూడా ఈ డ్రగ్స్ పార్టీలో ఉన్నారు. తెలుగు వారే ఎక్కువగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందినటువంటి ఇండస్ట్రీకి చెందినటువంటి అమ్మాయిలే దీంట్లో ఎక్కువగా ఉన్నారనే దానిపై కూడా పోలీసులు గుర్తించి వారి మహిళలు ఐడెంటిటీ బయటికి రివీల్ చేయొద్దని పోలీసుల నియమ నిబంధనలు ఉన్నాయి కాబట్టి దాని ప్రకారంగా ఆచితూచి వ్యవహరిస్తూ ఎవరు దీంట్లో ప్రధాన పాత్ర పోషించారు, ఎవరి నేతృత్వంలో ఈ వ్యవహారం జరిగిందనే దానిపై కూడా పోలీసులు విచారణ జరిపి అవసరమైతే వాళ్ళ ఐడెంటిటీని కూడా రివీల్ చేసి ఒక ప్రెస్ నోట్ లాగా వారి పేర్లు, వారి వివరాలు, వాళ్ళు గతంలో నమోదైనటువంటి కేసులు, ఈ డ్రగ్స్ కేసుతో వారికి ఉన్నటువంటి సంబంధాలన్నీ కూడా మరి కాసేపట్లో నోట్ రూపంలో ఈ అమ్మాయిల పేర్లను కూడా విడుదల చేసేటువంటి అవకాశం ఉన్నాయి. సందీప్, రవితేజ మీరు అందుబాటులో ఉండండి, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఇక బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. తన పనుల్లో తాను బిజీగా ఉన్నానన్నారు. ఈ మేరకు ఓ వీడియోను రిలీజ్ చేశారు జానీ మాస్టర్. నమస్కారం, నేను మీ జానీ మాస్టర్. నేను హైదరాబాద్ లో మా యూనియన్ లో TFTDDA ముకురాజ్ మాస్టర్ గారు మా యూనియన్ స్థాపించిందనమాట. ఇది నా క్యాబిన్, షేక్ జానీ బాషా ప్రెసిడెంట్ గా ఇది నా క్యాబిన్. అంటే నా ప్రెసిడెంట్ పోస్ట్ కి మా యూనియన్ లో ఉంటుంది. నా తమ్ముళ్ళు, నా అన్నలు ఉంటారు కదా కొంతమంది, రేవ్ పార్టీలో దొరికానని చెప్పి సంథింగ్ ఇంకేదో రేవ్ పార్టీలో ఉన్నారని చెప్పి అలాంటి ఏం లేదు. మా ఎలక్షన్స్ తర్వాత హైదరాబాద్ లో
మా డాన్సర్స్ యూనియన్లో. సో కొన్ని వర్క్స్ ఆగిపోయి ఉంటాయి. సో వాళ్ళందరూ ఆ వర్క్స్ అన్ని చూసుకుంటున్నాను. అలానే చాలా మందికి నా ఫ్రెండ్స్ కొలీగ్స్కి బాగలేకపోతే హాస్పిటల్స్కి వెళ్ళటం జరిగింది. సో వాళ్ళని విచారించి వాళ్ళు మంచి చెడు చూసుకోవడానికి వచ్చాను. అలానే నిన్న లైవ్ కూడా వచ్చి చాలా మంది చూసారో తెలియదు. నిన్న నైట్ నేను డైరెక్టర్స్ డే, మన డైరెక్టర్స్ గురించి అందరు కలిసి ఒక ఫండ్ రేజ్ అని చెప్పి ఒక షో చేశారు. ఆ షోలో కూడా ఉన్నాను నిన్న నైటే. సో అక్కడ కూడా ఎంజాయ్ చేసి వచ్చాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హాలిడేస్ వచ్చిన తర్వాత పిల్లలకి ఏ చిన్న వాళ్ళని బయటికి తీసుకెళ్ళడానికి కూడా నాకు టైం లేకుండా పార్టీ, రేవ్ పార్టీ అంటున్నారు. అసలు మామూలు చాక్లెట్ పార్టీ ఇద్దామన్నా కూడా మా పిల్లలకి టైం లేదు. సో జూన్ 4 పార్టీ అనేది, జూన్ 4 ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రతి ఇంట్లో పండుగ చేసుకుంటారు. సో అది పార్టీ అనేది. ఓకే, సో నౌ ఐఎమ్ హ్యాపీ. నేను ఎక్కడికి పోలేదు, నేను బాగున్నాను, నేను ఇక్కడే ఉన్నాను, మా యూనియన్లో ఉన్నాను, హైదరాబాద్లో ఉన్నాను. రవితేజ, అంటే మనం చూసాం, అంటే జానీ మాస్టర్ కూడా స్పందించారు, దీనిపై వివరణ కూడా ఇచ్చారు. అంటే దీని వెనక సినీ ప్రముఖులు ఎంతమంది ఉండే అవకాశం ఉంది? ఇంకా ఇది జరిగినటువంటి బెంగళూరు రేవ్ పార్టీ, జానీ మాస్టర్, డాన్స్ మాస్టర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు కలుపుతూ తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కొంత హాస్యాస్పదంగా ఉన్నప్పటికీ జనాలంతా కూడా ఈ రకంగా కూడా ప్రమోట్ చేస్తారా ఈ ఎలక్షన్స్ అనే దానిపై కూడా కొంత జానీ మాస్టర్ పైన విమర్శలు నిన్న నుంచి నెటిజన్స్ తీవ్ర స్థాయిలో మండిపడతా ఉన్నారు. బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి కొంత అక్కడ ఒక వ్యక్తి మొహానికి దాచిపెట్టుకుని ఆ టీషర్ట్ తో కవర్ చేసుకున్నటువంటి క్రమంలో ఒకరు జానీ మాస్టర్ అని ఒకరు ట్రోల్ చేయగా ఇంకొకరు హీరో శ్రీకాంత్ అనే అదే వ్యక్తిని రెండు వైపుల నుంచి ట్రోల్ చేయడంతో హీరో శ్రీకాంత్ కూడా నిన్న తెరపైకి వచ్చి ఎప్పుడు లేని విధంగా నేను ఇంట్లోనే ఉన్నాను, కుటుంబ సభ్యులతో ఉన్నాను, అవసరమైతే చూడండి అంటూ కూడా హీరో శ్రీకాంత్ కూడా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో పబ్ కల్చర్ కి ఇలాంటి పార్టీలకు వెళ్లేటువంటి వ్యక్తిత్వం తనకు లేదని, ఇన్నేళ్ల పాటు సినిమాలో ఉన్నటువంటి నేను ఎప్పుడు కూడా ప్రైవేట్ పార్టీలకు వెళ్ళినటువంటి సందర్భాలు లేవు. ఆ వ్యక్తి యాజ్ ఇట్ ఈజ్ నాలాగే ఉన్నాడు, కొంత గడ్డం ఉండడము, వైట్ ఉండడము, నాలాంటి హైట్, హెయిర్ స్టైల్ ఉండడంతో అందరూ హీరో శ్రీకాంత్ అని భావించారు. కానీ మీడియా తప్పుగా భావించింది. అక్కడ ఉన్నటువంటి వ్యక్తి నేను కాదు అంటూ మాత్రం ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. సేమ్ అదే వ్యక్తి జానీ మాస్టర్ రూపంలో ఉన్నాడంటూ కూడా కొంత అతనికి ఎగెనెస్ట్ గా ఉన్నటువంటి సోషల్ మీడియా వరకు కూడా జానీ మాస్టర్ ఫోటో పెట్టి తీవ్ర మొత్తంలో దాన్ని ట్రోల్ చేయడం జరిగింది. బెంగళూరు రేవ్ పార్టీలో పట్టుబడ్డ జానీ మాస్టర్ అంటూ వైఎస్ఆర్సీపీ వ్యక్తులు కొంత పేజీల ద్వారా జానీ మాస్టర్ పేరుని కండక్ట్ చేయడము, దాని పక్కకు పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టడము, జనసేన ఏర్పాటు చేసినటువంటి పార్టీలు ఇట్లా రకరకాలుగా నెగిటివ్ ట్రోలింగ్ చేసినప్పటికీ ఎక్కడ కూడా పార్టీలకు చెందినటువంటి వ్యవహారం కాదనేది మాత్రం పోలీసులు దాన్ని తేల్చడం జరిగింది. ఒకవేళ ఉంటే కాకాని గోవర్ధన్ రెడ్డి వాహనం ఎందుకుందనే దానిపై మాత్రమే వెరిఫై చేస్తా ఉన్నారు. జానీ మాస్టర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ లో ఎక్కడ కూడా నేను ఇలాంటి పార్టీలకు అటెండ్ అవ్వనని, కావాలని తమ తమ్ముళ్ళు కొంతమంది పనిగట్టుకొని ఇదే పని చేస్తా ఉన్నారు. నేను హైదరాబాద్ లో ఉన్నాను, మా యూనియన్ ఆఫీస్ లో ఉన్నాను. నేను ఇప్పటి వరకు ఎలక్షన్ సందర్భంగా కొన్ని పనులన్నీ కూడా ఆగిపోయాయి, ఆ పనులన్నీ కూడా ఇప్పుడు చేసుకుంటున్నాను. 1 minute కూడా తనకు తీరిక లేకుండా ఉందని, కనీసం రేవ్ పార్టీ కాదు కదా, పిల్లలకు చాక్లెట్ పార్టీ ఇచ్చేటువంటి టైం లేదు. జూన్ 4న రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా చేసుకోవాల్సినటువంటి పార్టీకి సిద్ధంగా ఉండన్నట్టు కూడా ఈ బెంగళూరు రేవ్ పార్టీని తీసుకొచ్చి రాజకీయ పరమైనటువంటి రిజల్ట్స్ కి ముడిగడుతూ జానీ మాస్టర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కొంత రెండు పార్టీల మధ్య మళ్ళా వైరం క్రియేట్ అయ్యి ఒకరిపై ఒకరు ట్రోలింగ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి అమ్మాయిలే ఎక్కువ శాతం ఉన్నారు, ఇండస్ట్రీకి చెందినటువంటి వారు, కొత్తగా ఇండస్ట్రీకి వచ్చినటువంటి వారు, ఫ్యాషన్ డిజైనింగ్ పూర్తయి ఒకరొకరుగా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఇండస్ట్రీకి వచ్చినటువంటి వారే ఎక్కువగా ఉన్నారు అనేది మాత్రం పోలీసులు భావిస్తా ఉన్నారు. దాంట్లో యాక్ట్రెస్ అంటే ఇంకా ఎవరెవరు సెలబ్రిటీలు అక్కడ ఉన్నారు, పోలీసులు ఏమంటున్నారు? యాక్ట్రెస్ హేమతో పాటు ఇంకా సీనియర్ దాంట్లో ఉన్నారు, జూనియర్ ఆర్టిస్టులు కూడా దాంట్లో ఉన్నారు అనేది భావిస్తా ఉన్నారు. కానీ వారి ఐడెంటిటీని ఇప్పుడైతే రివీల్ చేయడానికి పోలీసు ఇష్టంగా చూపించట్లేదు. పార్టీలో పార్టిసిపేట్ అవ్వడం తప్పలేదు, కానీ డ్రగ్స్ స్వీకరించారా లేదా, వీళ్ళని ఇన్వైట్ చేసింది ఎవరు, ఈ రకంగా ఈ బెంగళూరు రేవ్ పార్టీ ఎన్నిసార్లు చేసుకున్నారు, ఇదే ఫామ్ హౌస్ కేంద్రంగా ఎన్నిసార్లు జరిగింది, ఈ గోపాల్ రెడ్డి అనే వ్యక్తి ఎవరు, వాసు అనే క్రికెట్ బుక్కితో మీకున్నటువంటి సంబంధాలు ఏంది అనే దానిపై కూడా ఆరాధిస్తా ఉన్నారు. ఎక్కువ శాతం క్రికెట్ బుక్కీస్, ఇండస్ట్రీకి చెందినటువంటి వారు, పొలిటీషియన్స్,
వ్యాపారవేత్తలు దీంట్లో హాజరయ్యారన్నట్టుగా మాత్రం పోలీసులు భావిస్తా ఉన్నారు. ఆ 101 మంది చెందినటువంటి వ్యక్తుల వివరాలను కూడా వెరిఫై చేసి వాళ్ళ బ్లడ్ శాంపుల్స్ అన్ని కూడా స్వీకరించి ఇప్పటికే ల్యాబ్ కి తరలించినట్టుగా తెలుస్తోంది. ఈ రోజు లేదా రిపోర్ట్ వస్తే మాత్రం వీరందరిపైన డ్రగ్స్ కేసు నమోదు చేసి వీరందరినీ అరెస్ట్ చేసి జైలుకి పంపించేటువంటి అవకాశంలో